చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మధు మ్యాడీ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ బాస్ అంటుంది. మ్యాడీ పిల్లిగడ్డం అని పిలిచేవాడివి బాస్ అంటున్నావేంటి అంటాడు. మధు నిన్న నువ్వు చేసిన హెల్ప్ ఎప్పటికీ నేను మర్చిపోలేను మ్యాడీ అంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటుంది. మ్యాడీ హెల్ప్ థ్యాంక్స్ అని నాకు క్లోజ్ అవ్వాలని అనుకుంటున్నావేమో. నో వే. నేను నీకు హెల్ప్ చేసింది నీ దృష్టిలో గుడ్ బాయ్ అనిపించుకోవాలి, నీతో మాట్లాడాలని కాదు. నీ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా హెల్ప్ చేసేవాడిని అంటాడు. మ్యాడీ నువ్వు నా దృష్టిలో ఎప్పటికీ ఇరిటేట్ చేసే వెజిటేబుల్ మాత్రమే అంటాడు. మధు అయితే నా దృష్టిలో నువ్వు పిల్లిగడ్డం వాడేవే అనేసి అంటుంది. క్లాస్కి సార్ వస్తాడు. గోపి సార్ బీటెక్ టాపర్స్ నేమ్ చెప్తాను అంటాడు. టాప్ 2లో MVN వర్మ అంటాడు. సార్ మ్యాడీ నేను టాప్ 2 అయితే మరి టాప్ 1 ఎవరు అనేసి అనుకుంటాడు. సార్ టాప్ 1 మధుమిత అంటాడు. మ్యాడీ వాళ్ళ ఫ్రెండ్తో ఈ వెజిటేబుల్కి అంత సీన్ ఉందా అంటాడు. సార్ క్లాస్ చెప్తాడు. మ్యాడీ వాళ్ళ ఫ్రెండ్తో ఈ వెజిటేబుల్ టాపర్గా ఎలా వచ్చింది, కాపీ కొట్టి మార్క్స్ తెచ్చుకుందా అంటాడు. లోహిత ఎవరినో రాపించి అది ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టుంది మ్యాడీ అనేసి అంటుంది. మధు నా మీద అంత అనుమానంగా ఉంటే, నా మార్క్స్ మీద అంత అనుమానంగా ఉంటే ఎంటెక్లో మీరు నాకంటే ఒక్క మార్క్ అయినా ఎక్కువ తెచ్చుకోండి ఛాలెంజ్ అనేసి అంటుంది. బాలరాజు టీ తాగుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఇద్దరు వచ్చి మాట్లాడుకుంటారు. వాళ్ళు దేవేంద్ర గురించే మాట్లాడుకుంటారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాలరాజు ఇప్పుడు దేవేంద్ర ఎక్కడుంటున్నాడు అనేసి అడిగితే ద్రాక్షారామంలో ఉంటాడు అనేసి వాళ్ళు చెప్తారు. బాలరాజు ఒరే దేవా నేను నిన్ను వదిలిపెట్టడు, నీ ప్రాణాలు పోయేది నా చేతిలోనే అంటాడు. మధుకి మ్యాడీ ఇచ్చిన గిఫ్ట్ క్లాస్లో చూస్తూ ఉంటుంది. మధు నేను నీ జ్ఞాపకాలు అన్నీ మర్చిపోవాలని అనుకుంటున్నాను, కానీ మర్చిపోలేకపోతున్నాను. మళ్ళీ మనం అందరం కలిసేది ఎప్పుడు అనేసి అనుకుంటుంది. మనం అందరం హనుమాన్ టెంపుల్లో కలుసుకునే వాళ్ళము. ఒక్కసారి హనుమాన్ టెంపుల్లో ఆ అయ్యగారిని అడిగితే మీ గురించి ఏమైనా వివరాలు చెప్తాడేమో అనేసి స్కూటీ వేసుకొని మధు హనుమాన్ టెంపుల్కి బయలుదేరుతుంది. వరుణ్ శ్రేయ కోసం కాలేజీకి వస్తాడు. శ్రేయ రికార్డ్ మర్చిపోతే రికార్డ్ తెస్తాడు. లోహిత వరుణ్తో మాట్లాడుతుంది. వరుణ్ మా ఫ్యామిలీ అందరం కలిసి డిన్నర్ చేస్తామంటాడు. లోహిత నేను కూడా వస్తాను వరుణ్ అంటుంది. వరుణ్ సరే అంటాడు. వరుణ్ నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు మరి మీ ఇంటికి డిన్నర్ అంటాడు. లోహిత అన్నయ్య యూకేలో ఉన్నాడు, అమ్మ బిజీగా ఉంటుంది. వరుణ్ అయితే మీది బిజీ ఫ్యామిలీనా అనేసి అంటాడు. అవును అనేసి లోహిత అంటుంది. మధు స్కూటీ వేసుకొని వెళ్తుంటే లోహిత చూసి కాలేజీలో దీన్ని ఏం చేయాలన్నా చేయలేకపోతున్నాను, బయటననే దీని పని చెప్తానని మధు స్కూటీని ఫాలో అవుతుంటూ కార్లో వెళ్తూ ఇద్దరు రౌడీలకు ఫోన్ చేస్తుంది. రౌడీలు టెంపుల్కి వస్తారు. మ్యాడీ కూడా చిన్ని కోసం హనుమాన్ టెంపుల్కి వస్తాడు.